వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను దేవా. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అయితే అల్లు అర్జున్ కొంతసేపటి క్రితమే చిక్కటపల్లి పిఎస్ ముందు హాజరయ్యి సంతకాలు చేసి తిరిగి అంటే తన స్వగృహానికి చేరుకున్నారు. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు చేసింది. ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు ప్రతి 2 నెలల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు చిక్కడపల్లి పిఎస్కి చేరుకొని సంతకాలు చేయాలని కూడా అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు అయితే ఆదేశించింది. అదేవిధంగా కోర్టు ముందస్తు అనుమతి లేకుండా అర్జున్ దేశం విడిచి వెళ్ళకూడదని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు తనను విచారిస్తున్న పోలీసులను అయితేనేమి, మరోవైపు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పోలీసులను బెదిరించవద్దని కూడా కోర్టు అయితే ఆదేశించింది. ఈ కేసులో సాక్షులను బెదిరించడానికి ప్రయత్నించవద్దని కూడా కోర్టు అయితే సూచించింది. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే జనవరి 4వ తారీఖు అల్లు అర్జున్ మరోసారి నాంపల్లి కోర్టుకు అయితే హాజరయ్యారు. రెగ్యులర్ బెయిల్కు సంబంధించి తన పూచీకత్తు పత్రాలు కూడా సమర్పించారు. ఇక లంచ్ సమయం లోపలే కోర్టుకు వెళ్ళి పత్రాలు అయితే సమర్పించారు. ఇక స్వయంగా మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై అల్లు అర్జున్ సంతకాలు కూడా చేశారు. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ 4వ తారీఖు పుష్ప ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్కి వచ్చిన నేపథ్యంలో కొంత తొక్కిసలాట అయితే జరిగింది. ఈ నేపథ్యంలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ అయితే ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి చిక్కడపల్లి పోలీసులు అయితే అల్లు అర్జున్పై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం నాంపల్లి కోర్టుకు అయితే హాజరుపరిచారు. అనంతరం రిమాండ్ కూడా విధించింది. చెంచులు కూడా జైలుకి అయితే తరలించారు. అనంతరం అంటే వ్యక్తిగత పూచీకత్తుతో 50,000 సమర్పించి అయితే 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ అయితే తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ చెంచులు కూడా జైలు నుంచి కూడా హాజరయ్యారు. అనంతరం అంటే ఈ విషయానికి సంబంధించి గతంలో అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి కూడా చర్చించారు. చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికీ ఒకేలాగా వర్తిస్తుంది, అల్లు అర్జున్పై చర్యలు తీసుకుంటామని కూడా రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ తన సపరేట్గా అంటే సమావేశం నిర్వహించి తనకు పోలీసుల అనుమతి ఉందని చెప్పడంతోనే సంధ్యా థియేటర్కు వచ్చానని, అలాగే తన బౌన్సర్లు ఎవరి మీద దాడి చేయలేదని కూడా స్పష్టం చేశారు. అంటే ఈ సమావేశానికి సంబంధించి హైదరాబాద్ సివి ఆనంద్ కూడా అంటే అల్లు అర్జున్ పుష్ప ప్రీమియర్ షోకి సంధ్యా థియేటర్కి వచ్చిన సమయంలో దాదాపు 12 నిమిషాల పాటు సీసీటీవీ ఫుటేజ్ కూడా విడుదల చేశారు. అనంతరం అంటే ఇవన్నీ జరిగిన అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్లో అయితే సినీ ప్రముఖులు పెద్దలతో కూడా ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజ్ ఆధ్వర్యంలో అయితే సమావేశమయ్యారు. వీటన్నిటినీ కనుక పరిశీలించినట్లయితే అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ హైకోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ పిటిషన్కు నాంపల్లి కోర్టులో అయితే అల్లు అర్జున్ వస్తారని అనుకున్నారు గత వారం. అంటే సెక్యూరిటీ సిబ్బంది దృష్ట్యా కూడా అల్లు అర్జున్ వర్చువల్గా హాజరయ్యారు. వర్చువల్గా హాజరైన నేపథ్యంలో అంటే ఇరువైపు వాదనలు విన్న కోర్టు అయితే తీర్పు రిజర్వ్ చేసింది. ఆ తీర్పుని నిన్న అంటే జనవరి 4వ తారీఖు అయితే వెలువరించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్కు కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది. అంటే అల్లు అర్జున్ కోర్టు అనుమతి లేకుండా ఎటు వెళ్ళకూడదని, అలాగే ప్రతి ఆదివారం అంటే 2 నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పిఎస్కు హాజరయ్యి సంతకాలు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అంటే నేడు జనవరి 5వ తారీఖు ఆదివారం కాబట్టి ఈరోజు అంటే కొంతసేపటి క్రితమే సుమారు 10 గంటల సమయంలో అల్లు అర్జున్ అయితే చిక్కడపల్లి పిఎస్కు చేరుకొని అక్కడ సంతకాలు చేసి 10 నిమిషాల పాటు చిక్కడపల్లి పిఎస్లోనే ఉండి అనంతరం చిక్కడపల్లి పిఎస్ నుంచి స్ట్రైట్గా అయితే ఇప్పుడు అల్లు అర్జున్ స్వగృహానికి అయితే చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కు మరో షాక్ కూడా తగిలింది. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కు రామ్ గోపాల్పేట పోలీసులు కూడా నోటీసులు జారీ చేశారు. అంటే కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించడానికి వెళ్తున్నారన్న సమాచారంతో అల్లు అర్జున్కు నోటీసులు అయితే జారీ చేశారు. అల్లు అర్జున్ హాస్పిటల్ దగ్గరకు రావద్దని, ఎవ్వరూ వచ్చేందుకు అనుమతి ఇవ్వడం లేదని కూడా పోలీసులు అయితే స్పష్టం చేశారు. అంటే పోలీసుల ప్రకారం హాస్పిటల్కి వెళ్ళడం అనుమతించడంలో పెద్ద సమస్య ఉండటం వల్ల అతను వచ్చినట్లయితే ఏదైనా అక్కడ జరిగే పరిణామాలకైతే అల్లు అర్జున్ పూర్తి బాధ్యత వహించాలని కూడా పోలీసులు అయితే స్పష్టం చేశారు. అంటే అల్లు అర్జున్కు ఈ పోలీసులు ఇవ్వడానికి వచ్చిన సమయంలో అల్లు అర్జున్ ఇంకా నిద్ర లేవకపోవడంతో ఆయన మేనేజర్కి అయితే పోలీసులు ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇక పోలీసులు కోర్టు పర్మిట్ లేకుండా అల్లు అర్జున్ ఎక్కడికైనా వెళ్ళకూడదని కూడా స్పష్టం చేశారు. వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో అయితే అల్లు అర్జున్ మరోసారి టాలీవుడ్లో అయితే హాట్ టాపిక్గా మారాడు. ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. కెమెరామెన్ రానాతో దేవా, మెగా9 టీవీ, హైదరాబాద్.